నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తుంగభద్రలో నీటి నిల్వ అవుట్ఫ్లోపై మంత్రి భరత్ ఆరా, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తుంగభద్రలో మరమ్మతులకు సమయం పడుతుందన్న అధికారులు, 60 టీఎంసీల నీరు ఖాళీ అయ్యాకే కొత్త గేటు ఏర్పాటు. హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం, ఎస్కాట్ వాహనాన్ని వెనక నుంచి ఢీకొన్న కారు. హర్యానాలో దంచికొడుతున్న వానలు, మునిగిన లోతట్టు ప్రాంతాలు, రాకపోకలకు అంతరాయం. ఈమెయిళ్ల హ్యాకింగ్లో ఇరాన్ హస్తం ఉందన్న ట్రంప్ బృందం, అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమన్న ఇరాన్. కర్ణాటకలో వరదలకు తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింకు తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయి 1,00,000 క్యూసెక్కుల మేర నీరు వృధాగా పోతుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద తుంగభద్ర నదిపై జలాశయాన్ని నిర్మించారు. జలాశయం సామర్థ్యం 100 టీఎంసీలు. కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ మధ్యనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరదల కారణంగా శనివారం రాత్రి 19వ నెంబర్ గేటు చైన్ లింకు తెగడంతో గేటు కొట్టుకుపోయి 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు వృధాగా పోతుంది. వెంటనే అడ్డుకట్ట వేయకుంటే తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు వృధాగా పోయే అవకాశం ఉంది. కర్ణాటక షిమోగాలో వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. అక్కడి నుంచి సుంకేస్ల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్ల వరద చేరుతుంది. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేస్లకు వరద ప్రవాహం కొనసాగనుంది. వరద ఎక్కువగా ఉండటంతో మరమ్మతులకు అంతరాయం ఏర్పడింది. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. కాసేపట్లో తుంగభద్ర డ్యాంకు నిపుణుల బృందం చేరుకోనుంది. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టడంపై నిపుణులు పరిశీలించనున్నారు. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని, తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీం పంపాలని నిర్ణయించినట్టు తెలిపారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని, స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జలాశయం వద్దకు సెంట్రల్ డిజైన్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని పంపినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుంగభద్ర డ్యాం గేటు గల్లంతుపై మంత్రి టీజీ భరత్ కలెక్టర్తో మాట్లాడారు. జలాశయంలో నీటి నిల్వ, అవుట్ఫ్లోపై ఆరా తీశారు. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
గేటు డ్యామేజ్ అయిన ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేసేందుకు తుంగభద్ర బోర్డు అధికారులతో చర్చించినట్టు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారులతో మళ్లీ చర్చించడం జరిగింది. డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేయడానికి డిజైన్లను రిటైర్డ్ అధికారులను సంప్రదించి ఆ డిజైన్లను పొందడం జరిగింది. కాంట్రాక్టర్లను కూడా ఇద్దరిని ఫైనలైజ్ చేయడం జరిగింది. పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయి. అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్లలో తుంగభద్ర డ్యాం నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. తుంగభద్ర డ్యాం నిర్వహణకు రాష్ట్ర వాటాగా 35% ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే జగన్ సర్కార్ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఆ పాపాలే నేటికి వెంటాడుతున్నాయి. నిర్వహణ లోపంతోనే గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్లోని ఛాంబర్లో పూజలు నిర్వహించారు. 160 దేవాలయాలను పునర్నిర్మించే దస్త్రంపై సంతకం చేశారు. భగవంతుడి ఆస్తుల రక్షణే తమ ప్రభుత్వ కర్తవ్యమై ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని తెలిపారు. ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన ఆ 13 ఆలయాలను కూడా కలుపుకొని 160 దేవాలయాలని పునర్నిర్మాణం చేయడానికి ధార్మిక పరిషత్ చైర్మన్ కూడా నేనే కావడంతో నిర్ణయం తీసుకున్నాం. కమిటీ ముందు పెట్టి కూడా పూర్తి స్థాయి అనుమతుల్ని ఇవ్వడం జరుగుతుంది. కృష్ణా గోదావరి 2 నదీల మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి, వాటిని కొనసాగించాలి. అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మికపరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికే ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలో పాలన ప్యాలెస్ నుంచి ప్రజల వద్దకు చేరిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు దారుణమైన పరిస్థితులు అనుభవించారని అన్నారు. మదనపల్లి ఫైల్స్ ఘటనలో సబ్ కలెక్టరేట్లోని దస్త్రాలు తగలబెడితే సర్వేపల్లిలో ఏకంగా కోర్టులో ఫైల్స్ ని మాయం చేశారని ఆరోపించారు. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు బంద్ చేయడం, చేతులు మారిన భూములపై విచారణ జరపడం ల్యాండ్ మాఫియాకు షాకేనన్నారు. కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు మరో స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారని పోస్టులో స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర హోమం ఘనంగా జరిగింది. సర్వాభరణాలతో గోవిందరాజస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సుదర్శన చక్ర పెరుమాళ్కు వేద మంత్రాలతో మంగళ వాద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భక్తుల గోత్ర నామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సందర్శకులకు పర్యాటకులు పోటెత్తారు. వారాంతపు సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా తెలంగాణ పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు కనీసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దివ్యాంగుల పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది. దశాబ్దం క్రితం తెలుగుదేశం హయాంలో వేలాది మంది నిరుద్యోగ దివ్యాంగులకు నైపుణ్య శిక్షణ అందించిన ఆ కేంద్రం శిథిలావస్థకు చేరింది. దివ్యాంగులకు ఉపాధికి పొందేందుకు ఉపయోగపడిన ఆ పునరావాస కేంద్రం ప్రస్తుతం పిచ్చి మొక్కలు మొలిచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగుల పునరావాస కేంద్రాల నిర్వహణను గాలికి వదిలేసింది. తెలుగుదేశం హయాంలో ప్రతి జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు అందించి స్వయం ఉపాధికి బాటలు వేసింది. 2015 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందలాది మంది ఈ పునరావాస కేంద్రంలో శిక్షణ తీసుకుని అనేక సంస్థల్లో ఉపాధి పొందారు. 2019లో ప్రభుత్వం మారడంతో నిర్వహణకు నోచుకోలేదు. దీంతో దివ్యాంగులకు వసతి, శిక్షణ ఇచ్చేవారు లేకపోవడంతో కొన్నాళ్లకు నిరుపయోగంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ సిబ్బంది పర్యవేక్షణ లేక పూర్తి స్థాయిలో భవనం శిథిలావస్థకు చేరింది. ఈ జిల్లాలోన గతంలో వికలాంగుల కోసం ప్రత్యేకించి పునరావాస కేంద్రాలు అయితే ఉండేవి. ఆ కేంద్రాలు కూడా చాలా కాలమైంది మూతపడిపోయేవి. దాంతోపాటు ఈరోజు సామాజికంగా వికలాంగులకు అవకాశం చదువుకునే అవకాశమూ లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు. వాళ్ళు చదువుకుని ట్రైనింగ్ చేసి ఏదో ఒకటి పొందుతామనుకున్న స్వయం ఉపాధి పొందుతామన్నా కూడా వాళ్ళకి అవకాశం లేదండి. ఒక మాట చెప్పాలంటే వికలాంగులు అనుభవిస్తున్నటువంటి బాధ ఒక సామాజికంగా గూడుకు కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం మీద కొత్త ఆశలు పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరికి అనుసోదయ కార్డులు ఏర్పాటు చేయడము, రెండోది మన జిల్లాలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి చదువుకున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఉన్నాం సార్. మరి వికలాంగులకి ఈ యొక్క పెన్షన్ అందినప్పటికీ జీవన భృతి చాలా కష్టతరంగా ఉంది. ఎందుకంటే మాకు పునరావాస కేంద్రం ఇంతకుముందు మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చెర్లో ఉండేది. దాన్ని ఇప్పుడు మూతపడింది. కాబట్టి మరలా మా శ్రీకాకుళం జిల్లాలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ల ద్వారా వికలాంగులకు ఉపాధి కల్పిస్తారని వేడుకుంటున్నాము. ఒక వికలాంగులకు మరి దివ్యాంగులకు ఒక సామాజిక భవనాన్ని ఏర్పాటు చేసినట్లయితే మా యొక్క సమస్య మీరు చర్చించుకోవడానికి జరుగుతూ ఉంది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఆ దివ్యాంగుల పునరావాస కేంద్రం వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 32,000 మంది దివ్యాంగులు ఉండగా వారి కోసం కనీసం ఒక్క సామాజిక భవనం, పునరావాస కేంద్రాన్ని గత వైసీపీ సర్కార్ నిర్మించలేదని దివ్యాంగులు మండిపడుతున్నారు. పునరావాస కేంద్రం అనేది ఉండేది. పిల్లలు చదువుకోవడానికి కానీ మీటింగ్లు పెట్టుకోవడానికి వికలాంగులకు అనేక సదుపాయకరంగా ఉండే భవనాన్ని గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవనాన్ని కానీ విద్యా వ్యవస్థను కానీ పూర్తిగా నిర్లక్ష్యం చెందడం వలన భవనం కూడా శిథిల వ్యవస్థకు వచ్చి పిచ్చి మొక్కలు మొలటం, పాములు తిరగటం వలన భవనం కూడా శిథిల వ్యవస్థకు వచ్చింది. వికలాంగులకు అనేది స్కిల్ డెవలప్మెంట్ పూర్తిగా లేదండి. మరి ఇంటరు, డిగ్రీ, 10th క్లాస్ చదువుకునే వికలాంగులకి ప్రత్యేకించి జిల్లా కేంద్రంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు నిర్మించి శిక్షణ ఇచ్చి మాలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మా జీవనానికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించవలసిందిగా ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి. ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసి పట్టించుకోకుండా వదిలేశారు. చాలామంది విద్యార్థులు అందరూ నష్టపోయారు. ఈ గవర్నమెంట్లోనైనా సరే ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మాలాంటి విద్యార్థులకి చాలామందికి ఉపాధినిచ్చి శిక్షణనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకునేలా చేస్తారని ఈ గవర్నమెంట్కి మా వికలాంగుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్రతి వికలాంగుడికి ఎక్కడో ఒకటి స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని బయట తీసే స్కిల్ డెవలప్మెంట్ అనేది బయటికి మనం తీయాలి. దయచేసి మాటల్లో కాకుండా చేతుల్లో చూసి ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శ్రీకాకుళం దివ్యాంగుల పునరావాస కేంద్రం శిథిలావస్థకు చేరింది. దీంతో ఎంతోమంది శిక్షణ లేక ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో నూతన పునరావాస భవనాన్ని నిర్మించి తమకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలంటూ దివ్యాంగులందరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో కీలకమైన స్థానంలో బాధ్యతలు నిర్వహించిన అధికారి ఒకరు మద్యం ద్వారా వచ్చిన ముడుపులతో గుంటూరు జిల్లాలో ప్లాట్లు, భూములు కొనుగోలు చేశారు. అంతేకాకుండా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో దేవాదాయ శాఖ పరిధిలోని అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సుమారు 2 కోట్ల వరకు విరాళం ఇచ్చారు. ఆలయానికి సమీపంలోనే బినామీ పేర్లతో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీంతో పాటు మంగళగిరి, తాడేపల్లి పరిధిలో కోట్ల విలువ చేసే ప్లాట్లు కొనుగోలు చేసినట్టు సమాచారం.
వైసీపీ పాలనలో ఎక్సైజ్ శాఖలో 5 ఏళ్లు చక్రం తిప్పిన అధికారి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బినామీ పేర్లతో విరాళమిచ్చారు. దాతలు వరంగల్కి చెందిన వ్యక్తులుగా చెబుతున్నా వారి వెనక ఆ అధికారి ఉన్నారనేది బహిరంగ రహస్యం. కోరిన కోరికలు తీర్చే తల్లిగా అమ్మవారికి పేరుంది. కొందరి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న అధికారి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు, పాలకవర్గం ఆలయ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తమ బంధువుల పేర్లతో 2 కోట్ల విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. తర్వాత మరో 50 లక్షలు అదనంగా ఇవ్వడానికైనా సిద్ధమేనని, అంతా రాళ్లతో నిర్మించాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ 1 కోటి మంజూరు చేసింది. మొత్తం 3.5 కోట్లతో గుత్తేదారు పనులు చేస్తున్నారు. మంచికలపూడికి చెందిన ఒక వైసీపీ నాయకుని ఎంపిక చేసుకున్నారు. అతడే పని జరుగుతోన్న విధంగా కూలీలకు నగదు ఇవ్వడం, లావాదేవీలు చేయడం వంటివి చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమ్మవారి ఆలయ నిర్మాణ రూపాన్ని మార్చేశారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండే మండపానికి విమాన గోపురం, అనుసంధానంగా నిర్మిస్తోన్న సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుని ఉపాలయాలు, ఆలయం ముందు నిర్మిస్తోన్న రాజగోపురం అన్నింటినీ స్లాబ్ వరకు రాళ్లతో, ఆ పైన ఇటుకలతో నిర్మించాలని దేవాదాయ శాఖ భావించింది. అలా వద్దని మొత్తం రాయితోనే కట్టేద్దామని, ఎంత ఖర్చైనా తాను ఇస్తానని అధికారి చెప్పడంతో ఆలయ ఆకృతిని మొదట్లోనే మార్చేశారు. ప్రస్తుతం ఆలయ పనులు మొత్తం రాయితోనే జరుగుతున్నాయి. కంఠంరాజు కొండూరు అమ్మవారి ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో చిలువూరులో సదరు అధికారి బినామీ పేరుతో 5 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక్కడ ఎకరం విలువ 80 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంది. మద్యం ద్వారా వచ్చిన అక్రమ సొమ్ముతో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి ఎవరికైనా బంగారం రూపంలోనే బహుమతులు ఇచ్చేవారని తెలిసింది. అక్రమ సంపాదనతోనే ఈ వ్యవహారాలు నడిపినట్లు చర్చ జరుగుతోంది. గత వైసీపీ పాలనలోని భూదందాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీనికి ప్రత్యేకంగా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్లను నోడల్ అధికారులుగా నియమించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు మరో 45 రోజుల గడువు ఇచ్చింది. మొత్తంగా 3 నెలల్లో నవంబర్ 15లోగా ఫిర్యాదుల స్వీకరణ, చర్యల ప్రక్రియ పూర్తి కానుంది. భూముల వ్యవహారాలతో సంబంధం ఉన్న అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర శాఖల అధికారులు సైతం ప్రజల వద్దకు వెళ్లనున్నారు. వీలుంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే రాళ్లపై ఉన్న లోగోలు, పేర్లను చెరిపేయాలని ప్రభుత్వం సూచించింది. వైకాపా పాలనలో నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ పేరుతో తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లపైన సదస్సుల్లో విచారించనున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కొందరు కావాలనే కుట్రపూరితంగా భూ రికార్డులను దహనం చేశారు. ఈ సంఘటనపై విచారణ కోసం మదనపల్లికి వెళ్లిన సిసోదియాకు బాధితుల నుంచి సుమారు 500 ఫిర్యాదులు అందాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరుల వల్ల సొంత భూములు కోల్పోయామని బాధితులు వివరించారు. టీడీపీ, జనసేన కార్యాలయాల్లో నిర్వహిస్తోన్న విన్నపాల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు, ఇతర నేతలకు అందుతోన్న ఫిర్యాదుల్లో అత్యధికంగా భూదందాలపైనే ఉంటున్నాయి. వైకాపా పాలనలో భూ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విశాఖ, ఒంగోలు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన అసైన్డ్, విలువైన ఇతర భూములను వైసీపీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కొట్టేశారు. ఇలాంటి అక్రమాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని సవరించనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న ఈ సదస్సులు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సైతం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేకంగా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్లను నోడల్ అధికారులుగా నియమిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని, సదస్సుల నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ, తదుపరి చర్యలను స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. సదస్సుల నిర్వహణ సమన్వయకర్తగా జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని తెలిపారు. గ్రామాల వారీగా రెవెన్యూ సభల నిర్వహణ తేదీలను సబ్ కలెక్టర్, ఇతర అధికారులు ఈ నెల 13లోగా ఖరారు చేస్తారని, మండలాల వారీగా పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారిని నియమిస్తారని సదరు ఆదేశాల్లో స్పష్టం చేశారు. సదస్సుల నిర్వహణకు ముందుగానే ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఎన్జీఓలతో సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలను జిల్లా కలెక్టర్ వివరించాలని తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, దేవాదాయ, వక్ఫ్ బోర్డుల ప్రతినిధులు,
అటవీ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధులతో కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ సభల నిర్వహణపై ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించిన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు సంబంధిత గ్రామ మ్యాప్లు, ROR, 1B, అడంగల్ ప్రభుత్వ భూముల రిజిస్టర్లు సిద్ధం చేయాలని తెలిపింది. వెబ్లాండ్ లో ఉన్న భూములకు తగ్గట్టు వివరాలు అందుబాటులో ఉండాలని, బాధితుల ఫిర్యాదులను వర్గీకరించాలని ఆదేశాల్లో తెలిపింది. మ్యూటేషన్లు, వివాదాలు, ఆక్రమణలు, నిషిద్ధ 22A జాబితా నుంచి భూములు తప్పించడంపై వచ్చిన ఫిర్యాదుల నమోదుకు విడివిడిగా రిజిస్టర్లు నిర్వహించాలని, బాధితులకు ఫిర్యాదు స్వీకరణ రసీదు ఇవ్వడంతో పాటు పరిష్కార చర్యలపై తెలుగులోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేక నమూనాలు సైతం రూపొందించారు. ప్రతిరోజు ఉదయం 9ంటికి సదస్సు ప్రారంభం కావాలని, గ్రామ సభల వారీగా ఆన్లైన్లో నమోదయ్యే ఫిర్యాదుల స్వీకరణ, ఇతర వివరాలను రాష్ట్ర స్థాయిలో నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. రీసర్వే అయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వైసీపీ పాలనలో నిషిద్ధ జాబితా 22A నుంచి తొలగించిన భూముల విషయంలో అవకతవకలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా 2019 ఏప్రిల్ 1 తర్వాత నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లో అవకతవకలను గుర్తించి వెంటనే కలెక్టర్కు జిల్లా రిజిస్ట్రార్ నివేదించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. సర్వే నెంబర్లను తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను 3 నెలలు నిలిపివేయాలని జిల్లాల అధికారులకు స్పష్టం చేసింది. వైకాపా పాలనలో అసైన్డ్, చుక్కల భూములు, షరతులున్న భూములను లక్షల్లో నిషిద్ధ జాబితా నుంచి తప్పించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో 360.76 ఎకరాలు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 182.02, వైఎస్ఆర్ జిల్లా ఎస్ మైదుకూరు మండలంలో 206.87, ఇలాగే శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం తదితర ప్రాంతాల్లో 100 ఎకరాలకు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లయ్యాయి. ఈ ప్రక్రియలో క్రయ విక్రేతలు జతపరిచిన ధ్రువపత్రాలను మరోసారి పరిశీలిస్తారు. ఫ్రీహోల్డ్ భూముల పేరుతో ప్రభుత్వ పోరంబోకు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. వీటిపై కలెక్టర్లు విచారించి నివేదించాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు అందితే వాటిని పెండింగ్లో పెట్టాలని సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టం చేసింది. ప్రజలకు ఉచితంగా వైద్యం, చదువు అందిస్తే సరిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గుడివాడ EVR సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారికి అభినందనలు తెలిపారు. వైద్య శిబిరాల వల్ల చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరమన్నారు. వైద్య శిబిరాల్లో సకాలంలో తగిన చికిత్స అందడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలతో చాలా రుగ్మతలకు ముందుగానే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఒకప్పుడు వైద్య శిబిరాలు పెట్టాం. పేరెంట్ కన్నా డాక్టర్ దగ్గరికి ఇచ్చి పేషెంట్ దగ్గరగా వాళ్ళతో కలుసుకుని వైద్య సౌకర్యం అందించడానికి ప్రయత్నం చేయించడం. రెండవది వృత్తి నైపుణ్య శిక్షణ, మనం స్కిల్ డెవలప్మెంట్, అలా 17 రకాల విభాగాల్లో ట్రేడ్స్ లో పిల్లలకు శిక్షణ ఇవ్వడం. ఇవాళ ఈ వైద్య శిబిరం మనకి గుడివాడ EVR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఉచితంగా 2 ఇవ్వచ్చు ఇవ్వాలి. అవి ఏంటంటే, 1 వైద్యం, ప్రభుత్వాలు చేసిన పని, 2 చదువు. ఈ 2 ఫ్రీగా ఇచ్చి మిగతా ఫ్రీ అన్ని తీసేస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని